వెల్కమ్ టు సౌజయం సౌజయం బ్లాగ్స్. అందరు అందరు బాగున్నారా? బాగున్నారా? మేమైతే అయితే మస్తున్నాం. ఈ రోజు వచ్చేసి అయితే వీడియో ఏంటంటే ఏంటంటే మనమైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అది ఏంటంటే మనకైతే యూట్యూబ్ నుంచి మనకు గూగుల్ యాడ్సెన్స్ అయితే వచ్చేసింది. ఇగో గూగుల్ యాడ్సెన్స్ ఇగో చూస్తున్నారు కదా, ఇది గూగుల్ యాడ్సెన్స్. మనకైతే వచ్చేసి ఇది పాస్వర్డ్, అదే ఇందు లోపల అయితే ఇన్సైడ్ పాస్వర్డ్ ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ సెక్యూరిటీ పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఇలా అయితే మనమైతే ఇక వచ్చేసింది. మనమైతే ఇన్ని రోజులు కష్టం పడ్డాం కదా, ఇంకా మనకు ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేసినా కొంచెం మన వ్యూస్ స్లోగా పోవడం వలన మనకు చాలా అంటే చాలా లేట్గా వచ్చేసింది. మన అడ్రస్కే వచ్చింది. ఇక చూడండి ఇక్కడ ఇక గూగుల్ నుంచి వచ్చింది కదా, ఇగో గూగుల్, ఇగో గూగుల్ వచ్చింది కదా, గూగుల్ ఇది. ఇగో మందరాజు సన్ ఆఫ్ మంద నారాయణ, హౌస్ నంబర్ 1-77, గజ్వేల్ మండల్, షేర్పల్లి, మెదక్, ఆంధ్రప్రదేశ్ 502278 నెంబర్. ఇది మా డిస్టిక్ పిన్ కోడ్ నెంబర్. ఇది వచ్చేసి అయితే పిన్ నెంబర్ అయితే రావడం జరిగింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్లనే ఇంతగానో ముందుకైతే తీసుకెళ్ళి మీరైతే ఇంకా మమ్మల్ని అయితే బాగా సపోర్ట్ చేస్తూ ముందుగా తీసుకెళ్ళండి. ఎందుకంటే మరెన్నో మంచి మంచి వీడియోస్ పెడతాం. వ్యవసాయం పని గురించి అయితే రెగ్యులర్గా పెడుతున్నాం కదా, మీకు కూడా మేము చేసేదానికి మీకైతే ఇన్స్పిరేషన్ అవుతుందని చెప్పేసి ఒక్కరినైతే మేము వీడియోలు పెడుతున్నాం కదా. ఇప్పుడు మనకైతే పత్తి పెడతాం, టమాటా పెడతాం, బెండకాయలు, ఇట్లా ప్రతి ఒక్క కూరగాయలు అయితే మనకు వర్కౌట్ అయినాయి. మనకు వాటర్ సోర్స్ని బట్టి అయితే మనం అయితే ప్లానింగ్ అయితే చేస్తున్నాం కదా. మొన్న చూసారు మీరు ఆల్రెడీ, ఆ సంపు మన బోర్ దగ్గర సంపు తీపించింది చూసారు, పరద కప్పింది చూసారు, ఆ బోర్ కలెక్షన్ ఇవ్వడం చూసారు అన్ని. ఇప్పుడు మనం అక్కడ ఇక షేన్ కూడా పెట్టబోతున్నాం. అయితే ఇక కొంచెం రోని పడ్డది కాబట్టి రోన్ వచ్చేసింది. అందరూ ఇప్పుడు పత్తిత్తులు ఇట్లా అన్ని పెట్టడం అయితే జరుగుతుంది షేన్లు అయితే. ఇంకా ఇది అయిపోగానే అక్కడికైతే వెళ్ళి మనమైతే కొంచెం ట్యాప్స్ వలన కొంచెం ప్రాబ్లం అయింది కదా, అవి కూడా మళ్ళీ అవి కట్ చేసి మళ్ళీ వేరే కొత్త రకం ట్యాప్స్ తెచ్చిన, అవి వేరే వీడియోలో చూపిస్తాను నిమ్మలంగా. ఇంకా మనకైతే చాలా అంటే చాలా సంతోషమైన విషయం ఏంటంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మేమైతే మస్తు కష్టపడ్డాం. 1,00,000 రూపీస్ ఫోన్ తీసుకొని ఈ వాయిస్ ఓవర్లు కానీ ఇవైనా కానీ కొనుక్కొని మేము ప్రతి ఒక్క వీడియోకి అయితే మేము మస్తు కష్టపడి అయితే వీడియో చేస్తున్నాం. మీకోసం కొత్తగా చూసేవారు మాత్రం ప్రతి ఒక్కరు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. మీరు ఇంకా చాలా మందికి చెప్పి ఇన్స్పిరేషన్ చేయండి. ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే వ్యవసాయం పని గురించి మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి మీకు కూడా ఉపయోగపడచ్చు అని చెప్పేసి అందుకే చెప్తున్నా. మీరైతే కంపల్సరీ సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. ఇదైతే మేము ఓపెన్ చేసి చూస్తున్నాం, పాస్వర్డ్ అయితే మేమే చూస్తాము. అయితే పాస్వర్డ్ అయితే ఎవరు చూపించదు కాబట్టి మేమే ఓపెన్ చేసి చూస్తాం. ఇది చూస్తాం ఒకసారి. ఓపెన్ చేసినాము, మాకైతే కనిపిస్తుంది పాస్వర్డ్ అయితే ఇక్కడ వచ్చేసి మనకైతే ఇక వెరిఫికేషన్ కోడ్ అని చెప్పేసి చికెన్ వీళ్ళంతా డీటెయిల్స్ అది వచ్చేసినాయి మనకి ఇక్కడ. యువర్ పిన్, తర్వాత యువర్ పర్సనల్ నెంబర్, పిన్ నెంబర్ అని ఉంది ఇక్కడ. మనకైతే మొత్తంలో కష్టపడడానికి ఇన్ని రోజులు మనం సపోర్ట్ చేసినాం కదా, మీరు ఇంతగానో సపోర్ట్ చేసిన ముందుకు వెళ్ళినాం ఫ్రెండ్స్. బాగా సపోర్ట్ చేయండి. ఇంకా మనకు ఇంకొకటి మనకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం ఇక పేమెంట్ కూడా దగ్గరలో ఉన్నాం. ఈ పిన్ నెంబర్ మన ఛానల్లో మన అకౌంట్కి ఇట్లా అన్ని ఇట్లా ఎంట్రీ చేసి చేయాలి. అది కూడా క్రోమ్లో ఓపెన్ చేసి చేసుకోవచ్చు. గూగుల్ యాడ్సెన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అందులో అయితే వెళ్ళి మన పిన్ నెంబర్ అయితే కొట్టి అందులో అయితే మనమైతే యాడ్సెన్స్ అయితే ఓపెన్ చేసి ఈ పిన్ నెంబర్ దాంట్లో ఎంట్రీ చేస్తే అప్పుడు మనం పేమెంట్కు ఎలిజిబుల్ అవుతాం. ఆ పేమెంట్ అయితే రాగానే ఫస్ట్ పేమెంట్ రాగానే ప్రతిసారి అందరికీ మీకైతే పక్కా చూపిస్తాం. అందరికీ ఎంత వచ్చింది, ఎలా వచ్చింది, మనం ఇట్లా వస్తువుల రూపంలో కానీ చూపిస్తారు కదా చాలామంది, ఆ రకంగా మనమైతే చూపిస్తాం. ఇంకా మనమైతే అమౌంట్ కూడా వస్తాయి కదా, అమౌంట్ వస్తే నేను ఒకటి అనుకుంటున్నా, అంటే మీరు సపోర్ట్ చేసి మీరు ముందుకు తీసుకెళ్ళారు అనుకో, నేను ఒకటి అనుకుంటున్నా. ఒక చిన్నగా హర్ష సాయి ఉన్నాడు కదా, హర్ష సాయి అంత కాకుండా మనకు వచ్చే దాంట్లో ఎంతో కొంచెం అమౌంట్లో నేనైతే కొంచెం చిన్న ఎప్పుడు చెప్పండి, నేను ఒక లక్ష్యం లాగా పెట్టుకున్నా. ఇప్పుడే చెప్తున్నా, ఎందుకంటే ఇది వచ్చింది కాబట్టి దీని మీద ఒక ఒక్కటి చెప్తున్నా. మనకు మనీ వచ్చింది అనుకో, అందులో కొన్ని డబ్బులు ఆయనంత కాకుండా మనంత ఉన్నంతలా ఆ వచ్చిన దాంట్లో నేనేం జేబు నుంచే పెట్టను. అదే వచ్చిన దాంట్లో అమౌంట్లకించి మనమైతే కొంచెం నిరుపేద కుటుంబాలు ఇట్లా పిల్లలను చదివించకుండా కొంతమందికి ఇబ్బందిగా ఉంటారు, కొంతమంది అట్లా ఉంటారు కదా, వాళ్ళకి సరిపోని అమౌంట్ ఉంటే మనం బుక్స్ ప్రొవైడ్ చేయడం. అయితే మా ఫ్రెండ్ది మా ఇంటి పక్కన ఇల్లు ఉంటుంది, డాక్టర్ అవతార్ యాక్ అని చెప్పేసి, వాళ్ళైతే స్నేహమిత్ర ఫౌండేషన్ అని ఉంది. ఆ ఫౌండేషన్ ద్వారా ఇంతకు కాలం మేము బ్లడ్ డొనేట్ కానీ ఇంకేదైనా కానీ చేసినాము ఇంతకు 2-3 సార్లు. అయితే ఇప్పుడు వచ్చేసి మనమైతే ఈ మన ఛానల్ డబ్బులు వచ్చినాయి అనుకో, డబ్బులు వస్తే ఛానల్ అదే మన స్నేహమిత్ర ఫౌండేషన్ ద్వారా వెళ్ళి మనమైతే కొంతమందికి అయితే సహాయం అయితే చేద్దాం. అది పేదవాళ్ళకి కానీ ఇట్లా ముసలి వాళ్ళకు కానీ చేతగాని వాళ్ళకు టాబ్లెట్స్ ఇవ్వడం, ఇట్లా వాళ్ళకు బెడ్షీట్లు ఇప్పించడం, ఇట్లా ప్రతి ఒక్కటిగా మనకు వీలైన కాడికి ఆయనంత ఆశ సాయంత కాకుండా కానీ మనం ఎంతో కొంత కొంచెం మనమైతే మనకు తోడు సాయం మనమైతే జనాలకైతే ఇవ్వబోతున్నాం. ఇంకా చూడండి, ఇంకా మనమైతే చేస్తూ ఉంటాం వీడియో అయితే. ప్రతి ఒక్క వీడియోకి సపోర్ట్ చేయరు, ప్రతి ఒక్కటి మీకైతే ఉపయోగపడతాయని అనుకుంటున్నాం మేమైతే. ఓకేనా, ఈరోజు అయితే వీడియో వచ్చేసి ఇంతే.
మనమైతే ఇంకా రేపైతే వీడియో అయితే మంచిగా పెడతాము. ఇంకా పత్తిత్తులు అయితే పెట్టాలి. ఈరోజు సాయంత్రం వీడియోలు ఏమంటారు ఇక పత్తిత్తులు సాయంత్రం పెట్టబోతున్నాం ఇవాళ. ఇంకా మనం వచ్చేసి ఇక బావి కాడ ఈ పత్తిత్తులు ఇప్పుడు అదే మనం ఇక్కడ రోడ్ దగ్గర వచ్చేసి ఒక ఎకరం పట్టుకున్నాము. కొంచెం 2 గుంటలు తక్కువ ఎక్కువ ఎకరం జాగది. దానిలో పత్తి పెట్టాలి. ప్లస్ మనకు కూడా గుడ్డముల్ల ఉంటది కదా! ఆ గుడ్డముల్ల ఉన్న దాంట్లో కూడా మనం ఆడ పత్తి పెడదాం. పత్తి పెట్టంగానే ఆడ డ్రిప్ పైప్ అన్ని సెట్టింగ్ చేసేసి ఆడ టమాటా ఒక వన్ సైడ్ పెట్టేసి ఇంకొక సైడ్ ఏమంటుంది ఒక దాంట్లో గోకరకాయ కొంచెం ఒక దాంట్లో బెండకాయ కొంచెం పెడదామని చెప్పేసి ప్లానింగ్ అయితే ఉంది. ఇంకా మనమైతే రెగ్యులర్‌గా అయితే కంపల్సరీ ప్రతి ఒక్క వీడియో టు వీడియో అయితే పెడతాం. ఇంకా మనం పత్తి పెడితే కూడా ఆ పత్తి ఏ సీడ్ పెడుతున్నాం, ఎట్లా పెడుతున్నాం, అది మనం ఏ సైజ్ అంటే మనం ఇట్లా భూమికి చెట్టుకి ఎంత డిస్టెన్స్ ఉంటది, అది ఎందుకు పెడతాం అట్లా అనేది మొత్తం క్లియర్‌గా అయితే పాయింట్ టు పాయింట్ అయితే చెప్తాం. ఓకేనా? ఈరోజు వచ్చేసి వీడియో ఇంతే. మేమైతే ఇంకా రెడీ అవుతున్నాం. ఊరికి పోవాలి. ఓకేనా? బాయ్ బాయ్.